ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 30/9/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తమ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి అని గుర్తుంచుకోండి. మీ సమయాన్ని పరచింతనలో వృధా చేసుకోకండి. మీకు మీరే ఛార్జ్ చేసుకుంటే నష పెరుగుతుంది. ప్రశ్న: జ్ఞానము ఒక్క క్షణంలోనిదే, అయినా తండ్రి ఇంత వివరంగా అర్థం చేయించవలసిన లేక ఇంత సమయం ఇవ్వవలసిన అవసరం ఏముంది? జవాబు: ఎందుకంటే జ్ఞానం ఇచ్చిన తర్వాత పిల్లలు పరివర్తన అయినారా లేదా అని కూడా తండ్రి చూస్తారు. తర్వాత పరివర్తన చేసుకునేందుకు జ్ఞానం ఇస్తూనే ఉంటారు. మొత్తం బీజం వృక్షములా జ్ఞానమంతా ఇస్తారు. అందువల్లనే తండ్రిని జ్ఞానసాగర్లు అని అంటారు. ఒకవేళ ఒక్క క్షణంలో మంత్రం చెప్పి వెళ్ళిపోతే జ్ఞానసాగర్లు అనే బిరుదు కూడా లభించదు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో పరంపిత పరమాత్ముడైన శివుణ్ణి ఇక్కడే పూజిస్తారు. వారు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారని బుద్ధిలో ఉంటుంది. లింగంను ఎక్కడ చూసినా పూజిస్తారు. శివుడు పరంధామంలో ఉంటారని తెలుసు. ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారని భావిస్తారు. అందువల్ల వారి స్మృతి చిహ్నాలను తయారు చేసి పూజిస్తారు. స్మృతి చేస్తున్నప్పుడు వారి బుద్ధిలో తప్పకుండా వారు నిరాకారులు అని, పరంధామంలో ఉండేవారని, వారిని శివుడని అంటూ పూజిస్తారు. మందిరానికి వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. వారిని పాలు, ఫలాలు, జలము మొదలైన వాటితో అభిషేకిస్తారు. కానీ అక్కడ ఉండేది జడమైనది. జడమైన వాటికే భక్తి చేస్తారు. వారు చైతన్యమైన వారని, వారి నివాస స్థానం పరంధామమని మీకిప్పుడు తెలిసింది. వారు పూజించినప్పుడు పరంధామ నివాసి అని, ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారని, అందుకే ఈ చిత్రాలు తయారు చేశారని, ఆ చిత్రాలనే పూజిస్తున్నారని వారి బుద్ధిలోకి వస్తుంది. ఆ చిత్రం శివుడేమీ కాదు, అది వారి ప్రతిమ. అదేవిధంగా దేవతలను కూడా పూజిస్తారు. అవి జడ చిత్రాలు, చైతన్యమైనవి కావు. కానీ చైతన్యంగా ఉన్నవారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. తప్పకుండా జన్మలు తీసుకుంటూ వచ్చారని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ అయితే అదే. ఆత్మ పేరు మారదు. పోతే శరీరం పేరు మారుతూ ఉంటుంది. ఆత్మ ఏదో ఒక శరీరంలో ఉంది. పునర్జన్మలైతే తీసుకోవాల్సిందే. మీరు వారిని పూజిస్తారు. మొట్టమొదట శరీరదారులుగా ఉన్నవారిని పూజిస్తారు. ఈ సమయంలో తండ్రి చెప్పే జ్ఞానం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎవరిని పూజిస్తున్నారో వారు మొదటి నంబర్లోని వారని మీరు అర్థం చేసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణులు చైతన్యంగా ఉండేవారు. ఇక్కడే భారతదేశంలో ఉండేవారు. కానీ ఇప్పుడు వారు లేరు. వారే పునర్జన్మలు తీసుకుంటూ భిన్న భిన్న నామరూపాలను తీసుకుంటూ 84 జన్మల పాత్రను అభినయిస్తూ ఉంటారని ఎవరి ఆలోచనలోకి రాదు. సత్యుగంలో ఉండేవారు, కానీ వారు ఇప్పుడు లేరు. ఇది కూడా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారం వారు మళ్ళీ తప్పకుండా చైతన్యంలోకి వస్తారు. మనుషుల బుద్ధిలోకి ఈ ఆలోచన కూడా రాదు. మీరు ఒకప్పుడు ఉండేవారని మాత్రం తప్పకుండా భావిస్తారు. ఇప్పుడు వీరి జడ చిత్రాలున్నాయి, కానీ ఆ చైతన్యమైన వారు ఎక్కడికి వెళ్ళిపోయారో అనేది ఎవరి బుద్ధిలోకి రాదు. మనుషులైతే 84 లక్షల పునర్జన్మలని అనేస్తారు. కానీ 84 జన్మలు మాత్రమే తీసుకుంటారు. 84 లక్షలు కాదని పిల్లలైన మీకిప్పుడు తెలిసింది. ఇప్పుడు శ్రీరామచంద్రుని పూజిస్తారు. రాముడు ఎక్కడికి వెళ్ళారో వారికి తెలియదు. శ్రీరాముని ఆత్మ తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ ఉంటుందని మీకు తెలుసు. ఇక్కడ పరీక్షల్లో పాస్ అవ్వరు, కానీ ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉంటారు కదా. ఇక్కడే పురుషార్థం చేస్తూ ఉంటారు. రాముని పేరు ఎంతో ప్రసిద్ధి చెందింది కావున తప్పకుండా వస్తాడు. వారు జ్ఞానం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు తెలియనందున ఈ విషయం వదిలేయవలసి ఉంటుంది. ఈ విషయాలలోకి వెళ్ళటం వల్ల కూడా సమయం వృధా అవుతుంది. దీనికంటే
మన సమయాన్ని ఎందుకు సఫలం చేసుకోరాదు? స్వోన్నతి కొరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి. ఇతర విషయాల గురించి చింతించటం పరచింతన అవుతుంది. ఇప్పుడు స్వయంను గురించి చింతన చేయాలి. మనం తండ్రిని స్మృతి చేయాలి. రాముడు కూడా తప్పకుండా చదువుకుంటూ ఉంటాడు, తన బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటూ ఉంటాడు. కానీ మీరు మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. మీ అంతరికంలోకి మీరే వెళ్ళి చూసుకుంటే నష పెరుగుతుంది అని అంటారు. మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు మీ పదవి చాలా ఉన్నతంగా ఉండేదని తండ్రి అన్నారు. మళ్ళీ ఇప్పుడు పురుషార్థం చేయండి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఈ గమ్యం ఉంది కదా. ఈ చింతన చేస్తూ చేస్తూ సతోప్రధానంగా అవుతారు. నారాయణునే స్మరిస్తూ ఉంటే మనం నారాయణునిగా అవుతాము. అంతిమ కాలంలో ఎవరు నారాయణుని స్మరిస్తే అని అంటారు కదా. మీరు తండ్రిని స్మృతి చేయాలి. తద్వారా పాపం సమాప్తమవుతుంది. మళ్ళీ నారాయణునిగా అవుతారు. ఇది నరు నుండి నారాయణునిగా అయ్యేందుకు అతి ఉన్నతమైన ఉపాయం. నారాయణుడు ఒక్కడే ఉంటాడు కదా, వంశమంతా తయారవుతుంది. తండ్రి అతి ఉన్నతమైన పురుషార్థం చేయిస్తారు. దీని పేరే రాజయోగ జ్ఞానం. అందులోనూ విశ్వానికంతా అధికారులుగా అవ్వాలి. ఎంత పురుషార్థం చేస్తారో అంత లాభం తప్పకుండా ఉంటుంది. మొదట స్వయాన్ని ఆత్మ అని తప్పకుండా నిశ్చయం చేసుకోండి. ఫలానా ఆత్మ మిమ్మల్ని స్మృతి చేస్తుందని కొందరు రాస్తారు కూడా. ఆత్మ శరీరం ద్వారా రాస్తుంది. ఆత్మకు శివబాబాతో సంబంధం ఉంది. నేను ఆత్మ ఫలానా శరీరం యొక్క నామరూపాలు కలిగి ఉన్నాను. ఇది తప్పకుండా తెలపాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే ఆత్మ ఉన్న శరీరానికే భిన్న భిన్న పేర్లు ఉంటాయి. నేను ఆత్మ, మీ బిడ్డను. ఆత్మనైన నా శరీరం పేరు ఫలానా. ఆత్మ పేరైతే ఎప్పటికీ మారదు. నేను ఆత్మ ఫలానా శరీరాన్ని కలిగి ఉన్నాను. శరీరం పేరు తప్పకుండా ఉండాలి, లేకపోతే కార్య వ్యవహారాలు జరగవు. నేను కూడా బ్రహ్మతనువులో తాత్కాలికంగా వస్తానని తండ్రి అంటారు. ఈ విషయం ఇతని ఆత్మకు కూడా అర్థం చేయిస్తాను. నేను ఈ శరీరం ద్వారా మిమ్మల్ని చదివించేందుకు వచ్చాను. ఇది నా శరీరం కాదు. నేను ఇతనిలో ప్రవేశించాను. మళ్ళీ నా ధామానికి వెళ్ళిపోతాను. పిల్లలైన మీకు ఈ మంత్రంనే ఇచ్చేందుకే వచ్చాను. అలాగని మంత్రంని ఇచ్చి వెళ్ళిపోతానని కాదు. పిల్లలు ఎంతవరకు పరివర్తన అయ్యారో కూడా గమనించవలసి ఉంటుంది. పరివర్తన అయ్యేందుకు శిక్షణ ఇస్తూ ఉంటారు. క్షణంలో జ్ఞానమంతా ఇచ్చి వెళ్ళిపోతే జ్ఞానసాగరుడని కూడా అనరు. మీకు అర్థం చేయిస్తూ ఎంత సమయం గడిచింది. వృక్షం గురించి భక్తి మార్గంలోని విషయాలన్నీ అర్థం చేసుకోవటం విస్తారం, వివరంగా అర్థం చేయిస్తారు. హోల్సేల్గా తెలపాలి అంటే మన్మనాభవ. కానీ ఈ విధంగా చెప్పి వెంటనే వెళ్ళిపోరు. పాలన కూడా చేయవలసి ఉంటుంది. కొంతమంది పిల్లలు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మాయమైపోతారు. ఫలానా ఆత్మ, వారి పేరు ఫలానా, చాలా బాగా చదువుకుంటూ ఉండేవాడని గుర్తుకు వస్తాడు కదా. పాత పిల్లలు ఎంత బాగుండేవారు. వారిని మాయ మింగేసింది. ప్రారంభంలో ఎంతమంది వచ్చారు. వచ్చిన వెంటనే బాబా ఒడిని తీసుకున్నారు. బట్టి తయారైంది. ఇందులో అందరూ తమ భాగ్యాన్ని పొందుకున్నారు. పొందుకుంటూ మాయ ఒక్కసారిగా ఎగరేసుకుపోయింది. స్థిరపడలేదు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. ఎంతోమంది వెళ్ళిపోయారు. అర్ధ వృక్షం వరకు వెళ్ళిపోయారు. వృక్షం వృద్ధి చెందింది, కానీ పాతవారు వెళ్ళిపోయారు. వారిలో కొందరు చదువుకునేందుకు మళ్ళీ వస్తారని భావించవచ్చు. మేము తండ్రి ద్వారా చదువుకునేవారం. ఇప్పుడు అందరూ చదువుకుంటూ ఉంటారు. మేము ఓడిపోయామని వారికి గుర్తుకు వస్తుంది. మళ్ళీ మైదానంలోకి వస్తారు. మళ్ళీ వచ్చి పురుషార్థం చేసుకుని అని బాబా రాణిస్తారు. మళ్ళీ వచ్చి పురుషార్థం చేసుకొని అని బాబా రాణిస్తారు. ఎంతో కొంత మంచి పదవి లభిస్తుంది. తండ్రి గుర్తు చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలారా, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. ఇప్పుడు ఎలా స్మృతి చేస్తున్నారు? బాబా పరంధామంలో ఉన్నారని భావిస్తున్నారా? లేదు. బాబా అయితే ఇక్కడ ఈ రథంలో కూర్చుని ఉన్నారు.
ఈ రథం గురించి అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇది భాగ్యశాలి రథం. ఇందులో వచ్చి ఉన్నారు. భక్తి మార్గంలో ఉన్న వారిని పరంధామంలో స్మృతి చేసేవారు. కానీ వారిని స్మృతి చేయటం ద్వారా ఏమవుతుందో వారికి తెలియదు. పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి స్వయంగా ఈ రథంలో వచ్చి శ్రీమతంను ఇస్తున్నారు. అందువలన ఈ మృత్యులోకంలో పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మను స్మృతి చేయరాదని మీకు తెలుసు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, నేను ఈ రథంలో ఉంటూ మీకు ఈ జ్ఞానంను ఇస్తున్నాను అని తండ్రి చెప్తారు. నేను ఇక్కడ ఉన్నాను, నా పరిచయం కూడా ఇస్తున్నాను. పరంధామంలో ఉంటారని ఇంతకు ముందు మీరు భావించేవారు. అయితే ఎప్పుడు అనేది తెలియదు. అందరూ వచ్చి వెళ్ళిపోయారు కదా. ఎవరి చిత్రాలు ఉన్నాయో ఇప్పుడు వారెక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. ఎవరైతే వెళ్తారో వారు మళ్ళీ తమ సమయానుసారంగా వస్తారు. రకరకాలుగా పాత్ర చేస్తూ ఉంటారు. స్వర్గానికైతే ఎవరు వెళ్ళరు. స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేయాలని పాత ప్రపంచం సమాప్తం, కొత్త యుగం ప్రారంభం కావాలి. దీనిని పురుషోత్తమ సంగం యుగమని అంటారని తండ్రి అర్థం చేయించారు. మీకిప్పుడు ఈ జ్ఞానం ఉంది. మనుషులకేమీ తెలియదు. ఈ శరీరం కాలిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుందని కూడా తెలుసు. ఇప్పుడు ఇది కలియుగం కావున తప్పకుండా కలియుగంలోనే జన్మ తీసుకుంటారు. సత్యుగంలో ఉన్నప్పుడు సత్యుగంలోనే జన్మ తీసుకునేవారు. ఆత్మల స్టాక్ అంతా నిరాకార ప్రపంచంలోనే ఉంటుందని కూడా తెలుసు. ఇది మీ బుద్ధిలో కూర్చుంది కదా. మళ్ళీ అక్కడి నుండి వచ్చి ఇక్కడ శరీరాన్ని ధరించి జీవాత్మలుగా అవుతారు. అందరూ ఇక్కడికి వచ్చి జీవాత్మలుగా అవ్వవలసిందే. మళ్ళీ నెంబర్ వారుగా వాపస్ వెళ్ళాలి. అందరినీ తీసుకెళ్లరు. అలాగైతే జల ప్రళయం అయిపోతుంది. ప్రళయం జరిగిందని చూపిస్తారు, కానీ దాని ఫలితంనేమి చూపించరు. ఈ ప్రపంచం ఎప్పటికీ ఖాళీ అవ్వచాలదని మీకు తెలుసు. రాముడు వెళ్ళిపోయాడు, వారి బహుపరివారం పోయిందనే గాయనం ఉంది. పూర్తి ప్రపంచమంతా రావణుని సంప్రదాయంలో ఉంది కదా. రాముని సంప్రదాయం చాలా కొద్దిగానే ఉంటుంది. సత్య త్రేతాయుగాలలోనే రాముని సంప్రదాయం ఉంటుంది. చాలా వ్యత్యాసం ఉంటుంది. తర్వాత కొమ్మ రెమ్మలు వెలువడతాయి. మీరిప్పుడు బీజము, వృక్షముల గురించి కూడా తెలుసుకున్నారు. తండ్రికి అన్నీ తెలుసు, అందుకే మీకు వినిపిస్తూ ఉంటారు. అందుకే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. ఒకే ఒక విషయం ద్వారా శాస్త్రాలు తయారవ్వచాలవు. వృక్షంను గురించిన వివరాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ముఖ్యమైన మొదటి నెంబర్ సబ్జెక్ట్ తండ్రిని స్మృతి చేయటం. అందులోనే శ్రమ ఉంది. మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంది. మిగిలిన వృక్షంను గురించి మీరు అర్థం చేసుకున్నారు. ప్రపంచంలోని వారికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. మీరు అన్ని ధర్మాల వారి తిథి తారీఖులు మొదలైన వాటి గురించి తెలియజేస్తారు. అర్ధకల్పంలో ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక సూర్యవంశీలు, చంద్రవంశీలు ఉన్నారు. వీరి కొరకు చాలా యుగాలైతే ఉండవు కదా. అక్కడ ఉండేవే 2 యుగాలు. అక్కడ మానవులు కూడా కొద్దిమందే ఉంటారు. 84 లక్షల జన్మలు ఉండచాలవు. వీలే లేదు. మానవులు బుద్ధిహీనులైపోతారు. అందువలన తండ్రి మళ్ళీ వచ్చి ఆ వివేకాన్ని ఇస్తారు. రచయిత అయిన తండ్రియే వచ్చి రచయిత, రచనల ఆది మధ్య అంతాల జ్ఞానంనిస్తారు. భారతవాసీలకు ఏమీ తెలియదు. అందరినీ పూజిస్తూ ఉంటారు. ముస్లింలను, పారసీలను మొదలైన వారు ఎవరు వస్తే వారందరినీ పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే తమ ధర్మంను, ధర్మస్థాపకులను మర్చిపోయారు. మిగిలిన వారందరికీ తమ ధర్మం గురించి తెలుసు. ఫలానా ధర్మం ఎప్పుడు ఎవరు స్థాపించారో అందరికీ తెలుసు. ఇక సత్య త్రేతాయుగాల చరిత్ర, భూగోళాల గురించి ఎవరికీ తెలియదు. శివబాబాకు ఈ రూపం ఉందని చిత్రాలను కూడా చూపిస్తారు. వారే ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి కావున వారిని స్మృతి చేయాలి. ఇక్కడ అందరికంటే ఎక్కువగా కృష్ణుని పూజిస్తారు. ఎందుకంటే తాను భగవంతుని తర్వాతి వాడు. అతన్ని ఎంతో ప్రీతిస్తారు కూడా. కావున అతడే గీతా భగవంతుడని కూడా భావించేస్తారు. వినిపించేవారు వస్తూనే వారి ద్వారా వారసత్వం లభించగలదు. తండ్రియే వినిపిస్తారు. కొత్త ప్రపంచ స్థాపన
పాత ప్రపంచ వినాశనం తండ్రి తప్ప మరెవ్వరూ చేయించలేరు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం, విష్ణు ద్వారా పాలన అని కూడా రాస్తారు. అది ఇక్కడి విషయమే. కానీ ఏమి అర్థం చేసుకోరు. అది నిరాకార సృష్టి, ఇది సాకార సృష్టి అని మీకు తెలుసు. సృష్టి ఉండేది ఇక్కడే రామరాజ్యం, రావణరాజ్యం ఉంటాయి. మహిమంతా ఇక్కడిదే. కేవలం సూక్ష్మలోకం సాక్షాత్కారం అవుతుంది. మూలవతనంలోనైతే ఆత్మలే ఉంటాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చి పాత్ర చేస్తాయి. సూక్ష్మవతనంలో ఏముందో చిత్రాలు కూడా తయారు చేశారు. దీనిని గురించి తండ్రి అర్థం చేస్తారు. పిల్లలైన మీరు ఇలా సూక్ష్మలోక నివాసులైన ఫరిస్తాలుగా అవ్వాలి. ఫరిస్తాలు రక్త మాంసాలు లేకుండా ఉంటాయి. దాదీజీ ఋషి ఎముకలను కూడా ఇచ్చేశారని అంటారు కదా. శంకరుని గురించిన గాయనం ఎక్కడా లేదు. బ్రహ్మ విష్ణువులకు మందిరాలున్నాయి, శంకరునికి ఏమీ లేదు. కావున వారిని వినాశనం కొరకు నిమిత్తం చేశారు. అంతేకాని కనులు తెరిచి వినాశనమేమీ చేయడు. దేవతలు హింసతో కూడిన పనిని ఎలా చేయగలరు? వారు ఎలా అయ్యారు? వారు అలా చేయరు. శివబాబా కూడా వారికి అటువంటి ఆదేశాలను ఇవ్వరు. ఆదేశించే వారిపై కూడా భారం పడుతుంది కదా. అలా అన్నవారు చిక్కుకుని పోతారు. వారైతే శివశంకరుల్ని ఒకటిగా చేసి చెప్పేస్తారు. ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి కూడా చెప్పారు. శివశంకరులను స్మృతి చేయమని చెప్పరు. పతిత పావనుణ్ణి ఒక్కరినే అంటారు. భగవంతుడు అర్థసహితంగా తెలిపిస్తారు. ఇది ఎవ్వరికీ తెలియనందువలన చిత్రాలను చూచి తికమక పడతారు. అర్థం గురించి తప్పకుండా తెలపాల్సి ఉంటుంది కదా. అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. కోటిలో ఏ ఒక్కరో అరుదుగా వెలువడతారు. నేను ఎవరో ఎలా ఉన్నానో కోటికి ఒక్కరు మాత్రమే నన్ను గుర్తించగలరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏ విషయం గురించి కూడా చింత చేస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. తమలో తాము మస్తీగా ఉండాలి. స్వయాన్ని గురించి ఆలోచిస్తూ ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, నరుణ్ నుండి నారాయణునిగా అయ్యేందుకు అంతిమ సమయంలో తండ్రి ఒక్కరే గుర్తుండాలి. ఈ అతి ఉన్నతమైన యుక్తిని ఎదురుగా ఉంచుకొని నేను ఆత్మను అని పురుషార్థం చేయాలి. ఈ శరీరాన్ని మర్చిపోవాలి. వరదానము, దాత యొక్క దానాన్ని స్మృతిలో ఉంచుకొని సర్వ ఆకర్షణ నుండి ముక్తంగా ఉండే ఆకర్షణ ముక్త భవ. చాలామంది పిల్లలు వీరిపై నాకు ఏ ఆకర్షణ లేదు, కానీ వీరిలో ఉండే ఈ గుణం చాలా మంచిది, లేక వీరిలో సేవ యొక్క విశేషత చాలా ఉంది అని అంటారు. కానీ ఏ వ్యక్తి లేక వైభవం వైపుకు మాటి మాటికి సంకల్పం వెళ్ళటం కూడా ఆకర్షణే. ఎవరి విశేషతను చూస్తున్నా, గుణాలను లేక సేవను చూస్తున్నా దాతను మర్చిపోకండి. ఇది దాత ఇచ్చిన దానము. ఈ స్మృతి ఆకర్షణ నుండి ముక్తంగా ఆకర్షణ ముక్తులుగా చేసేస్తుంది. అప్పుడు ఎవరికి ప్రభావితం అవ్వరు. స్లోగన్, ఎటువంటి ఆత్మీక సోషల్ వర్కర్గా అవ్వాలి అంటే భ్రమిస్తున్న ఆత్మలకు ఆశ్రయము ఇవ్వండి, భగవంతునితో కలపండి. అచ్చా, ఓం శాంతి.